హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ కాన్సెప్ట్ అనేది వచ్చిందండి. సో ఈరోజు మీకు ఇన్ డీటెయిల్గా అసలు పెర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, ఈ చాప్టర్ ఎంత ఈజీగా మీరు ఒక 1 అవర్లో ఈజీగా తెలుసుకుంటారు. రైట్ స్టార్ట్. వీడియోని మటుకు స్టార్ట్ చేసే ముందు మీ అందరూ ఏం చేయాలి, లైక్ అయితే చేయాలి. అదేవిధంగా సో కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎలాగైతే అనిపించిందో అది మీ ఓన్ వర్డ్స్లో, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కామెంట్ చేయండి. సో ప్రతి కామెంట్కి ఈసారి నేను రిప్లై ఇస్తాను, ప్రతి కామెంట్కి ఇస్తున్నాను. ఇంకా ఈ చాప్టర్కి మనకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. రిప్లై అంటే నేను కూడా మీకు ఆన్సర్ చేస్తాను అనమాట. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్ us see. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సింపుల్ లాజిక్ అండి, ఏం లేదు. పెర్మిటేషన్స్ అంటే మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేయడం. కాంబినేషన్ అంటే మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని సెలెక్షన్ చేయడం. అంతే, ఇంకే లేదు. సో మన దగ్గర కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి మన దగ్గర. సో OnePlus, నోకియా, శాంసంగ్, ఓప్పో, వివో అలా కొన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను ఏంటంటే ఫస్ట్ OnePlus పెడతాను, తర్వాత శాంసంగ్ పెడతాను, తర్వాత వివో పెడతాను, తర్వాత శాంసంగ్ పెడతాను, OnePlus పెడతాను, వివో పెడతాను. అలాగే నేను ఒకదానికొకటి మార్చుకుంటూ, సో ఫస్ట్ నేను ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీ ఇచ్చాను. శాంసంగ్ ఖచ్చితంగా OnePlus నాకు ఫస్ట్ ఉండాలి, నెక్స్ట్ శాంసంగ్, నెక్స్ట్ వివో, నెక్స్ట్ OnePlus, వివో, శాంసంగ్. ఇలాగ నేను ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. అలాంటి దాన్ని మనం పెర్మిటేషన్స్ అంటారు. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ అనమాట. పెర్మిటేషన్స్లో ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవే ఫోన్లు ఉన్నాయి, సో చాలా ఉన్నాయి. సో నేను OnePlus తీసుకున్నాను, శాంసంగ్ తీసుకున్నాను, శాంసంగ్ తీసుకున్నాను. నాకు 2 ఫోన్లు కావాలి, OnePlus, శాంసంగ్. సో నేను OnePlus తీసుకున్నా, శాంసంగ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, శాంసంగ్ తీసుకున్నా, OnePlus తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో జస్ట్ సెలెక్షన్ చేస్తున్నాను. సో ఓన్లీ సెలెక్షన్ చేస్తే దాన్ని కాంబినేషన్స్ అంటారు. సో మీరు అరేంజ్మెంట్ చేస్తున్నారు అంటే సెలెక్షన్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఆర్డర్ కూడా తీసుకున్నారు. అంటే నేను ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సెలెక్షన్ చేస్తాను, ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ పెడుతున్నాను. అంటే ఫస్ట్ OnePlus ఉండాలి, నెక్స్ట్ శాంసంగ్, ఓకేనా. లేదంటే ఐఫోన్ ఇంక్లూడ్ చేసాను. ఇప్పుడు ఐఫోన్ ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఉండాల్సింది ఐఫోనే, నెక్స్ట్ OnePlus, నెక్స్ట్ శాంసంగ్. ఇలాగ నేను ఆర్డర్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాను. సెలెక్షన్, ఆర్డర్ ఇంపార్టెంట్. అంటే ఆ సెలెక్షన్ని అరేంజ్మెంట్స్ అంటారు అనమాట. ఆ అరేంజ్మెంట్స్ చేస్తున్నాను, ఆ అరేంజ్మెంట్స్లో నేను ఆర్డర్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఫోన్ ఖచ్చితంగా యాపిల్ ఫోన్ ఉండాలి, సో ఐఫోన్ ఉండాలి అని నేను ఒక ఆర్డర్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తే దాన్ని మనం పెర్మిటేషన్స్ అంటారు. ఓన్లీ సెలెక్షన్ తీసుకుంటే ఏవైనా 2 ఫోన్లు పర్లేదు, నాకు OnePlus వచ్చినా పర్లేదు, ఐఫోన్ ఇచ్చినా పర్లేదు అన్నా అనుకో. సో అప్పుడు నేను ఐఫోన్ వచ్చిందా, నెక్స్ట్ OnePlus వచ్చింది, సో తీసుకుంటాను. ఫస్ట్ OnePlus వచ్చింది, నెక్స్ట్ ఐఫోన్ వచ్చింది, తీసుకుంటాను. దట్ ఈస్ కాంబినేషన్. ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే చాలండి. సో పెర్మిటేషన్స్ మనం P తోటి ఇన్వెస్ట్ చేస్తాము, కాంబినేషన్స్ మనం C తోటి ఇన్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు ఇంకా ఇన్ డెప్త్గా ఇప్పుడు నేర్చుకుందాం. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది కనుక ఇప్పుడు ఇంకా ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఆర్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ ఆర్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. అసలు నాకు పెర్మిటేషన్స్ తెలియదు, కాంబినేషన్స్ తెలియదు. ఇప్పుడు నేను కొన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలి? ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ద్వారా అరేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్మార్ట్ వాచెస్ ఉంటాయి, లేదంటే సెల్ ఫోన్ ఉంటాయి, ఓకేనా. లేదంటే పూర్వకాలంలో మనకి స్మార్ట్ వాచెస్, సెల్ ఫోన్స్ రాకముందు మనకి బ్యాగ్స్ ఉండేవి. సో లగేజ్ బ్యాగ్స్. సో లగేజ్ బ్యాగ్స్కి మనకి లాక్స్ వేసుకునే వాళ్ళు. సో ఏంటి, ఇక్కడ మనకి 4 ఉంటాయి మన లాక్స్. మీ అందరికీ బాగా అబ్జర్వ్, మీకు తెలియకపోయినా మీ పేరెంట్స్కి ఇంకా మిగతా వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, ఇలా మనం నెంబర్స్ ఇలా రొటేట్ చేస్తాం. సో ఇక్కడ 0 నుండి 9 వరకు నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 0 నుండి 9 వరకు నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 0 నుండి 9 వరకు నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 0 నుండి 9 వరకు నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఏంటంటే
ఈ నెంబర్స్ నాకు నా డేట్ ఆఫ్ బర్త్లో 19 గుర్తుందన్నమాట. అంటే నాది ఇయర్ ఇది 2 మార్చేసాను, కానీ 19 వరకు పెట్టాను. ఓకేనా? అంటే ఇక్కడ 1 అనేది కంపల్సరీగా ఉంటుంది, ఇంకే నెంబర్ తీసుకున్నా యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ 9 అనేది కంపల్సరీగా ఉంటుంది. సో 19 సో సంథింగ్ నా డేట్ ఆఫ్ బర్త్. సో కనుక ఇది మటుకు నేను మార్చాను, ఎందుకంటే 1900లో నేను పుట్టాను కనుక 1900 పెట్టాను. ఇది మటుకు నాకు నచ్చిన నెంబర్ ఏదో పెట్టాను, కానీ సడన్గా మర్చిపోయాను. ఇప్పుడు సడన్గా మర్చిపోతే మొత్తం ఇప్పుడు నేను ఇదొక పని చేయాలి, ఇదొక పని చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను 0 పెట్టొచ్చు, 1 పెట్టొచ్చు, 2 పెట్టొచ్చు, 3 పెట్టొచ్చు, 4 పెట్టొచ్చు, 5 పెట్టొచ్చు, 6, 7, 8, 9, 10, 11, 12 సారీ 0 నుండి 9 వరకే పెడతాం. 0 నుండి 9 వరకే పెడతాం. ఇక్కడ 0 to 9 ఓన్లీ. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ కూడా 0 to 9 పెడతాను. ఇక్కడ కూడా 0 to 9. అంటే మనకి 2 ప్లేసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ 0 నుండి, అంటే ఇప్పుడు నేను 2 0 పెట్టాను అనుకోండి 1900 లాక్ అవుద్ది. ఒకవేళ ఇది 0 ఇది 1 పెట్టుకుంది, సో 1900 1 లాక్ అవుద్ది. సో ఒకవేళ నేను ఇక్కడ 2 పెట్టాను అనుకో 1900 2. అలాగా మనకి చాలా అంటే చాలా అరేంజ్మెంట్స్ వస్తాయి, చాలా అంటే చాలా అరేంజ్మెంట్స్ వస్తాయి. సో అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేస్తామంట. సో ఈ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్లో అలాంటివన్నీ అరేంజ్ చేస్తాం. ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను వెళ్ళాలి. సో ఒక 2 hours బిఫోర్, ఫంక్షన్కి వెళ్ళే 2 hours బిఫోర్ నేను ఏం చేశానంటే 3 ఫ్యాన్లు తీసుకున్నాను, 3 ఫ్యాన్స్. ఏ ఫ్యాన్స్? బ్లాక్ కలర్ ఫ్యాంట్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వైట్ కలర్ ఫ్యాంట్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ బ్లూ కలర్ ఫ్యాంట్ ఒకటి తీసుకున్నాను. సో అంటే ఫంక్షన్ కనుక, మా చుట్టాల ఫంక్షన్ కనుక నేను 3 కలర్స్ ఫ్యాంట్ తీసుకున్నాను. మరి 2 సెట్లు తీసుకున్నాను, 2 కలర్ సెట్స్. ఆరెంజ్ కలర్ సెట్ తీసుకున్నాను. అదేవిధంగా ఫంక్షన్ కదా, సో ఒకవేళ హల్దీ ఉండొచ్చు అని ఎల్లో కలర్ సెట్ తీసుకున్నాను. సెట్. ఇప్పుడు చెప్పండి, నేను ఫంక్షన్కి ఎన్ని అరేంజ్మెంట్స్ వెళ్ళగలను? అంటే సో బ్లాక్ కలరు ఆరెంజ్ సెట్ వేసుకోవచ్చు, అదొక అరేంజ్మెంట్. బ్లాక్ కలరు ఆరెంజ్ సెట్ ఇదొక అరేంజ్మెంట్. అంటే నేను ఆర్డర్ ఇస్తున్నాను, ఇంపార్టెన్స్. సో ఖచ్చితంగా ఫ్యాంట్ బ్లాక్ ఉండాలి, సెట్ ఆరెంజ్ ఉండాలి, ఇదొక అరేంజ్మెంట్స్. లేదు అంటే బ్లాక్ కలర్ ఫ్యాంటు ఎల్లో కలర్ సెట్, ఇది కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. బ్లాక్ కలర్ ఎల్లో కలర్ అంటే, సో నేను ఏం చేస్తున్నాను, బ్లాక్ కలరు ఆరెంజ్ సెట్, బ్లాక్ కలర్ ఫ్యాంటు ఎల్లో కలర్ సెట్, ఇలాగా నేను అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. నాకు నచ్చలేదు. సో మా మిస్సెస్ వచ్చారు, ఎందుకంటే బ్లాక్ కలర్ వద్దండి, సో వైట్ కలర్ వేసుకోండి బాగుంటుంది అని. సరే అని ఏం చేశాను, ఇప్పుడు వైట్ కలరు ఆరెంజ్ కలర్ సెట్ వేసుకున్నాను. వైట్ కలర్ ఫ్యాంటు ఆరెంజ్ కలర్ సెట్ వేసుకున్నాను. చూసాను, సో వైట్ కలర్ ఎల్లో బాగుంటుందా అని చూసాను. సో వైట్ కలరు ఎల్లో కలర్, సో అది కూడా నాకు నచ్చలేదు. అప్పుడు ఇంకా నాకు ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా ఏంటున్నాయి ఛాన్స్? బ్లూ కలరు ఆరెంజ్ కలర్ సెట్, బ్లూ కలరు ఆరెంజ్ కలరు సెట్ అయిపోయింది. ఓకే, సో బ్లూ కనుక BLU రాద్దాం, BLUO. సో బ్లూ కలరు ఆరెంజ్ కలరు సెట్ ఫ్యాంట్ అస్సలు బాగాలేదు, నచ్చలేదు. సో బ్లూ కలర్ ఎల్లో, బ్లూ కలరు ఎల్లో కలర్ సెట్, ఇది కూడా అస్సలు నచ్చలేదు. అంటే ఇప్పుడు ఈ ఫైనల్గా మొత్తం అంతా నేను అబ్జర్వ్ చేస్తే, నేను ఫస్ట్ తీసుకున్న ఈ అరేంజ్మెంట్స్ అనేది బ్లాక్ కలర్ ఫ్యాంటు ఆరెంజ్ కలర్ సెట్ ఎక్సలెంట్గా ఉంది. అంటే ఏంటి, సో మనకి ఫ్యాంట్ మనం సెలెక్షన్ చేయడం అనేది ఒక పని, ఫ్యాంట్ వేసుకున్న తర్వాత సెట్ వేసుకోవడం ఇంకొక పని. ఫ్యాంటు సెట్ మనం వేసుకోవడం ఒక పని. సో ఫ్యాంట్ వేసుకోవడం ఒక పని అయితే, సెట్ వేసుకోవడం ఇంకో పని అయితే, ఫ్యాంట్ నేను ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా, అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి నాకు? 3 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫ్యాంట్ వేసుకోవడం అనేది సో 3 విధాలుగా జరుగుతుంది. నెక్స్ట్ సెట్ వేసుకోవడం ఎన్ని విధాలుగా జరుగుతుంది? 2 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రెండు రకాల సెట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను మల్టిప్లై చేశాను అనుకోండి,
అప్పుడు నాకు వచ్చే మొత్తం అరేంజ్మెంట్స్ 3 2s 6. చూడండి 1 2 3 4 5 6. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ విధంగా మల్టిప్లై చేస్తే దానికి మనం ఏమంటాం అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. సో ఈ కౌంటింగ్ ఎలా చేస్తామంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయిని నేను స్కూల్కి పంపిస్తున్నాను. సో మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే వాడికి 2 బ్యాగులు కొన్నాను. సో ఒకటి స్కూల్కి వెళ్ళడానికి, ఒకటి ట్యూషన్కి వెళ్ళడానికి. అయితే వాడికి ఏంటంటే స్కూల్కి వెళ్ళడానికి సో 3 లంచ్ బాక్సులు కొన్నాను. లంచ్ బాక్స్ 1, లంచ్ బాక్స్ 2 అండ్ లంచ్ బాక్స్ 3. సో లంచ్ బాక్స్ 1, లంచ్ బాక్స్ 2, లంచ్ బాక్స్ 3 అంటే అరేంజ్మెంట్ చేసుకున్నాను. అంటే బ్యాగ్ 1, సో బ్యాగ్ 1 దగ్గర ఆ 3 పెడతాను. సో అంటే 3 ఏదో ఒకటి ఎంచుకున్నాను. బ్యాగ్ 2 దగ్గర 3 పెడతాను. ఒకరోజు బ్యాగ్ 1 దగ్గర పెడతాను, ఒకరోజు బ్యాగ్ 2 దగ్గర పెడతాను. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కూడా 2 వాటర్ బాటిల్స్ కొన్నాను. ఒకటి హాట్ వాటర్, ఒకటి నార్మల్ వాటర్. ఒకటి హాట్ వాటర్ కోసం, ఒకటి నార్మల్ వాటర్ కోసం. సో ఇక్కడ కూడా ఇలా పెడతాను. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మా అబ్బాయిని స్కూల్కి ఎన్ని రకాలుగా పంపిస్తాను ఇప్పుడు మనం ఒకసారి అరేంజ్మెంట్స్ రాద్దాం. మా అబ్బాయిని బ్యాగ్ 1 ఇస్తాను ఆడికి. సో బ్యాగ్ 2 తర్వాత ఎప్పుడు ఇస్తాను. బ్యాగ్ 1 ఇచ్చినప్పుడు ఇందులో లంచ్ బాక్స్ 1 పెడతాను. 3 లంచ్ బాక్స్లు ఉన్నాయి కానీ లంచ్ బాక్స్ 1 పెడతాను. వాటర్ బాటిల్ కూడా 1 బాటిలే పెడతాను. ఫస్ట్ బాటిలే పెడతాను, హాట్ వాటర్ పెడతాను. సో అంటే సో చలికాలం కనుక హాట్ వాటర్. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, సో హాట్ వాటర్ తాగితే సో మనం తాగలేదు కనుక ఈసారి ఏం చేస్తాను, బ్యాగ్ 1, లంచ్ బాక్స్ 1, వాటర్ బాటిల్ 2, కూల్ వాటర్ బాటిల్ పెడతాను. ఇదొక అరేంజ్మెంట్స్. ప్రతిరోజు బ్యాగ్ 1 పెట్టాను, ఫస్ట్ బ్యాగ్ పెట్టాను అనుకోండి, బ్యాగ్ 2 చిరిగిపోతుంది. అందుకని ఈసారి ఏం చేస్తానంటే బ్యాగ్ 2 కానీ లంచ్ బాక్స్ 1, వాటర్ బాటిల్ 1. సో బ్యాగ్ 2 కానీ లంచ్ బాక్స్ 1, వాటర్ బాటిల్ 2. ఒకసారి హాట్ వాటర్, ఒకటి కోల్డ్ వాటర్. ఇదొక అరేంజ్మెంట్స్. నెక్స్ట్ ఈసారి బ్యాగ్ 1 పెడతాను కానీ లంచ్ బాక్స్ 2 పెడతాను. లంచ్ బాక్స్ 2, వాటర్ బాటిల్ 1 పెడతాను. మళ్ళీ బ్యాగ్ 1 ఫస్ట్ బ్యాగ్లోనే ఈసారి లంచ్ బాక్స్ 2 పెట్టేసి వాటర్ బాటిల్ 2 పెడతాను. ఈసారి లంచ్ బాక్స్ బ్యాగ్లో సెకండ్ బ్యాగ్లోనే లంచ్ బాక్స్ 2 పెడతాను, వాటర్ బాటిల్ 1 పెడతాను. ఈసారి సెకండ్ బ్యాగ్లోనే లంచ్ బాక్స్ 2 పెడతాను, వాటర్ బాటిల్ 2 పెడతాను. ఓకే, సో చూడండి మారిపోతున్నాయి. ఇంకొక అరేంజ్మెంట్స్ ఉంది చూడండి. ఈసారి మళ్ళీ బ్యాగ్ 1లో లంచ్ బాక్స్ 3 పెడతాను, వాటర్ బాటిల్ 1 పెడతాను. ఈసారి బ్యాగ్ 1లోని లంచ్ బాక్స్ 3 పెడతాను, వాటర్ బాటిల్ సెకండ్ వాటర్ బాటిల్ పెడతాను. ఈసారి బ్యాగ్ 2లోని లంచ్ బాక్స్ 3 పెడతాను, వాటర్ బాటిల్ 1 పెడతాను. సో బ్యాగ్ 2లోని లంచ్ బాక్స్ 3 పెడతాను, వాటర్ బాటిల్ 2 పెడతాను. సో ఇంత ఉంటుందండి చూడండి ఇప్పుడు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అరేంజ్మెంట్స్ వచ్చాయి. అంటే చిన్న చిన్న కనుక మనం సో అరేంజ్మెంట్స్ రాసుకున్నాం. అదే పెద్ద ఉంటే చాలా ఎక్కువ ఉంటే 5 బ్యాగులు ఉన్నాయి మా అబ్బాయి దగ్గర, 10 లంచ్ బాక్సులు ఉన్నాయి, 20 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అప్పుడు ఇలా రాసుకోవడం చాలా చాలా కష్టం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని ఇలా డయాగ్రమాటిక్గా వేసుకోవచ్చు అన్నమాట. ఏంటి బ్యాగ్ 1, సో బ్యాగ్ 1కి లంచ్ బాక్స్ 1 అవ్వచ్చు, లేదంటే లంచ్ బాక్స్ 2 అవ్వచ్చు. సెలెక్షన్ అరేంజ్మెంట్. మరి లంచ్ బాక్స్ 1 తీసుకుంటే నేను దానికి లంచ్ బాక్స్ 3 కూడా అవ్వచ్చు. అంటే ఒక బ్యాగ్కి లంచ్ బాక్స్ 1 పెట్టచ్చు, లేదంటే లంచ్ బాక్స్ 2 పెట్టచ్చు, లేదంటే లంచ్ బాక్స్ 3 పెట్టచ్చు. ఈ బ్యాగ్లో లంచ్ బాక్స్ 1 పెట్టచ్చు, లేదంటే లంచ్ బాక్స్ 2 పెట్టచ్చు, లేదంటే లంచ్ బాక్స్ 3 పెట్టచ్చు ఈ బ్యాగ్లో. సో బాక్స్ పెడతాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ 1 అది పెట్టచ్చు, లేదంటే వాటర్ బాటిల్ 2 అయినా పెట్టచ్చు. అందుకని ఇప్పుడు నేను ఏం చేశానంటే సో లంచ్ బాక్స్ 1 పెట్టాను అనుకోండి, దాని ఎదురుగా వాటర్ బాటిల్స్ పెట్టేస్తాను. సో అంటే ఏంటి, ఫస్ట్ వాటర్ బాటిల్ అయినా పెట్టచ్చు, సెకండ్ వాటర్ బాటిల్ అయినా పెట్టచ్చు. పెట్టలే, లంచ్ బాక్స్ 1 పెట్టలే. అప్పుడు ఆ 2 వాటర్ బాటిల్స్ ఎక్కడ పెట్టాలి, లంచ్ బాక్స్ 2 దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే సో నేను లంచ్ బాక్స్ బ్యాగ్లోనే లంచ్ బాక్స్ 1 పెట్టలేదు. అంటే ఇప్పుడు వాటర్ బాటిల్ కూడా అయితే అక్కడ పెట్టకూడదు. సో లంచ్ బాక్స్ 2 దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకంటే సో లంచ్ ఆ ప్లేసెస్ కాకుండా లంచ్ బాక్స్ 2 దగ్గర వస్తుంది. అప్పుడు నేను 1 పెట్టలేదు కనుక లంచ్ బాక్స్ 1 పెట్టలేదు కనుక లంచ్ బాక్స్ 2 పెడితే అప్పుడు వాటర్ బాటిల్ ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చేలా. అయితే ఫస్ట్ వాటర్ బాటిల్ అయినా పెట్టచ్చు, లేదంటే సెకండ్ వాటర్ బాటిల్ అయినా పెట్టచ్చు. సో లంచ్ బాక్స్ 2 కూడా పెట్టలేదు. సో నేను ఫస్ట్ బ్యాగ్లోనే లంచ్ బాక్స్ 3 పెట్టాను. ఇప్పుడు వాటర్ బాటిల్ ఎక్కడెక్కడ ఉంటే అవ్వదు కదా. సో లంచ్ బాక్స్ 3 దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు మనం ఈజీగా మనం వాటర్ బాటిల్ పెట్టచ్చు. సో అప్పుడు ఏంటి, ఈ వాటర్ బాటిల్ అని పెట్టచ్చు, ఈ వాటర్ బాటిల్ అని పెట్టచ్చు. అంటే ఏం చూడండి, సో 1 2 3 4 5 6
దీనికి 6 వచ్చాయి. ఇక్కడ కూడా అంతే 7 8 9 10 11 12 ఈ విధంగా 12 వచ్చాయి. అంటే మనం ఏరో మార్క్స్ వేసుకొని ఈజీగా చూపించవచ్చు, లేదంటే మనం అనుకుని ఈజీగా రాయొచ్చు. అయితే ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకి 3 అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఏంటి 3 అరేంజ్మెంట్స్? ఫస్ట్ స్కూల్ బ్యాగ్ పెట్టడం, నెక్స్ట్ లంచ్ బాక్స్ పెట్టడం, నెక్స్ట్ వాటర్ బాటిల్ పెట్టడం. అంటే 3 పనులు చేయాలి ఇక్కడ మనం. వీ హ్యావ్ టు డూ 3 వర్క్స్. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఫస్ట్ పని చేయాల్సింది బ్యాగ్ పెట్టడం స్కూల్కి. బ్యాగ్ అయిపోయిన తర్వాత సర్దేసిన తర్వాత అందులో లంచ్ బాక్స్ పెట్టడం. అందులో అంటే రెండో పని. సో రెండో పని ఏంటి? మనం లంచ్ బాక్స్ పెట్టడం. మూడో పని ఏంటి? వాటర్ బాటిల్ కూడా పెట్టడం. ఎందుకంటే లంచ్ చేయాలంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి. అంటే ఫస్ట్ పని మనం ఎన్ని రకాలు చేయొచ్చు? బ్యాగ్ ఎన్ని విధాలుగా చేయొచ్చు? మనం 2 విధాలుగా చేయొచ్చు. ఎందుకంటే 2 బ్యాగులు ఉన్నాయి. అయితే ఫస్ట్ బ్యాగ్లో సెకండ్ బ్యాగ్. మరి లంచ్ బాక్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 3 ఉన్నాయి. సో 3 విధాలుగా చేయొచ్చు. వాటర్ బాటిల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను మల్టిప్లై చేశాను అనుకోండి, దాన్నే మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటారు. ఏమంటారు? మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. అంటే 2 3s are 6, 6 2s are 12. సో మనకి అవే వచ్చాయి కదండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రకాలుగా మనం అరేంజ్మెంట్స్ చేయొచ్చు. మనం 12 రకాలుగా అరేంజ్మెంట్స్ చేయొచ్చు. అంటే బ్యాగ్ 1 సెలెక్షన్ చేసుకుంటే అదొక అరేంజ్మెంట్, బ్యాగ్ 2 మనం సెలెక్షన్ చేసుకుంటే అదొక అరేంజ్మెంట్. అంటే ఇక్కడ మనం ఆర్డర్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఓకేనా? సో ఒకవేళ కాకుండా సో లంచ్ బాక్స్ ఇక్కడ పెట్టి వాటర్ బాటిల్ పెట్టి అనుకో, ఆర్డర్ ఇంపార్టెంట్ ఇస్తే దాని పెర్మిటేషన్స్ అంటారు. లేదు నేను ఇదే ఆర్డర్లో ఫాలో అవుతున్నాను, సో బ్యాగు, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, సో అలా నేను ఫాలో అయ్యి అనుకోండి, సో ఆర్డర్కి ఇంపార్టెంట్ ఇట్లా ఏది ఎక్కడున్నా పర్లేదు, దాన్ని మనం కాంబినేషన్స్ అంటారు. అంతేనండి, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు నేను ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇస్తే, ఈ అరేంజ్మెంట్స్లో నేను ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఫస్ట్ బ్యాగ్ ఉండాలి, నెక్స్ట్ లంచ్ బ్యాగ్ ఉండాలి, నెక్స్ట్ వాటర్ బాటిల్ ఉండాలి అనే ఒక ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇస్తే దాన్ని పెర్మిటేషన్స్ అంటారు. సో మూడిట్లో ఎలాగున్నా పర్లేదు, ఫస్ట్ బ్యాగ్ తీసుకుని నెక్స్ట్ వాటర్ బాటిల్ నెక్స్ట్ లంచ్ బాక్స్ తీసుకుని దాన్ని కాంబినేషన్స్ అంటారు. అక్కడ ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ముందు మనం నేర్చుకోబోతుంది ఇప్పుడు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఇలాగా మనం ఒక పని ఎమ్ రకాలుగా జరిగితే ఇంకొక పని, అంటే ఈ పని జరుగుతున్నప్పుడు ఇంకో పని, అది n రకాలుగా జరిగితే మొత్తం ఈ పని జరగడానికి m/n రకాలుగా జరుగుతుందన్నమాట. The occurrence of event 1 in m ways, while the same continuing the process, the occurrence of the another event in n ways, then the total number of occurrence of an event is in m into n ways or mn ways. This is the fundamental principle of counting or multiplication principle. So the occurrence of an event in m ways, the occurrence of another event n ways, the occurrence of another event r ways, then the total number of the occurrence of the events is m into n into r. The occurrence of event a times a ways, the occurrence of another event b ways, the occurrence of another event c ways, the occurrence of another event d ways, the occurrence of another event e ways. So then the total number of occurrence of all events is a into b into c into d into e. అలాగా మనకి ఒక పని జరుగుతున్నప్పుడు మిగతా పనులు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో, మనం అది ఎన్ని వేస్ జరుగుతుందో మనకు తెలియాల్సిందే. అన్ని కూడా మల్టిప్లై చేస్తూ రాయాలన్నమాట. అన్ని కూడా మనం మల్టిప్లై చేస్తూ రాస్తే దాన్ని మనం ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ లేదంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటారు. ఫండమెంటల్ కౌంటింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ లేదా మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటారు. సో మీకు ఈ ఒక్క కాన్సెప్ట్ మీద ఫస్ట్ ఎక్సైజ్ ఉంటుంది. ఇది మీకు బాగా అర్థమైతే ఫస్ట్ ఎక్సైజ్ చాలా ఈజీ అన్నమాట. ఫస్ట్ ఎక్సైజ్ చాలా ఈజీ ఉంటుందండి, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 3 5 అనే నెంబర్స్ ఉన్నాయి. 2 3 5 అనే నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 3 5 అనే నెంబర్స్తో నేను 2 డిజిట్ నెంబర్ తయారు చేయాలి. 2 3 5 అనే డిజిట్స్ నెంబర్తో నేను ఏం చేయాలి? 2 డిజిట్ నెంబర్ తయారు చేయాలి. ఇప్పుడు ఇందులో నాకు ఎన్ని ఉన్నాయి? అంటే ఎన్ని ఉన్నాయి ఆబ్జెక్ట్స్? 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ఆబ్జెక్ట్స్లో ఇందులో ఎన్ని పెట్టచ్చు? మనం 3 పెట్టచ్చు. అంటే ఇది 3 రకాలుగా 3 ways ఈ పని జరగడానికి 3 రకాలుగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ఇందులో ఎన్ని ఆబ్జెక్ట్స్ పెట్టచ్చు? 3 పెట్టడం లేదు.
ఎందుకంటే ఇక్కడ మనకి రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇక్కడ చెప్పలేదు రిపిటేషన్ అలౌడ్ లేదు. వాడు చెప్తేనే మనం రిపిటేషన్ తీసుకోవాలి, కానీ లేదంటే తీసుకోవాలి. ఆల్రెడీ ఒక నెంబర్ పెట్టాం, 2 అయినా పెట్టచ్చు, 3 అయినా పెట్టచ్చు, 5 అయినా నెంబర్ పెట్టాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పెట్టాను అనుకోండి, ఇంకా 2 పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇంకెన్ని ఉంటాయి మనకి? 2. అంటే ఇందులో మనం పెట్టడానికి ఛాన్స్ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో 2 2 విధాలుగా పెట్టచ్చు. ఇందులో మనం 3 రకాలుగా పెట్టచ్చు, ఇందులో మనం 2 రకాలుగా పెట్టచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఒకటి పెట్టాం కనుక. సో మొత్తం ఆ 2 నెంబర్స్ని మనం ఫామ్ చేయడానికి గల అరేంజ్మెంట్స్ ఎన్ని ఉంటాయి? 3 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో మొత్తం 6 ఉంటాయి అన్నమాట. సో 3 2 = 6. అవి ఏంటి? సో చూడండి, 23 అయినా అవ్వచ్చు, 25 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ 35 అయినా అవ్వచ్చు, 32 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ 52 అయినా అవ్వచ్చు, 53 అయినా అవ్వచ్చు. ఇంకేమైనా ఉంటాయా ఛాన్స్? ఇంకేం లేదు. అంటే 3 నెంబర్లు మన దగ్గర ఉంటే ఆ 3 నెంబర్లతో ఏర్పడే 2 అంకెల సంఖ్యలు మనం 6 ఉంటాయి, ఛాన్సెస్ 6 ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఏమంటాం మనం? ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఏం చేస్తాం మనం? 3 నెంబర్స్ ఉంటాయి, 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో మన దగ్గర 2 ఆబ్జెక్ట్స్ మనం చూస్ చేసుకోవాలనుకుంటే, అరేంజ్ చేయాలనుకుంటే, ఫస్ట్ బాక్స్లో 3 ఛాన్సెస్ ఉంటాయి. సో 3 వేస్ మనం ఫిల్అప్ చేయొచ్చు. సెకండ్ బాక్స్లో 3 వేస్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ బాక్స్లో ఒకటి వేస్తాం కనుక సెకండ్ బాక్స్లో 2 ఉంటాయి. అంటే ఫస్ట్ పని జరగడానికి 3 వేస్ అయితే సెకండ్ పని జరగడానికి 2 వేస్. సో 2 3 = 6, 3 2 = 6. సో ఇట్ ఈస్ m వేస్, ఇట్ ఈస్ n వేస్. ద టోటల్ వర్క్ ఈస్ m × n వేస్, m × n వేస్. సో మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది అర్థమైంది కనుక నెక్స్ట్ మనం పెర్మిటేషన్ అంటే ఏంటి, అసలు పెర్మిటేషన్లో ఏటేటి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా ముందు ఎత్తుకెళ్దాం. సో మీ అందరికీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ లేదంటే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ బాగా అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ఎస్ సూపర్ స్టార్ మాలేషన్ టైప్ చేయండి. ఇప్పుడు మనం పెర్మిటేషన్కి వెళ్దాం. ఇప్పుడు పెర్మిటేషన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకునే ముందు సో నా పేరు గురించి మీకు కొన్ని అరేంజ్మెంట్స్ రాస్తాను, దాన్ని బట్టి ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఏంటి? గౌరీ, GOWRI. సో అన్ని కూడా డిఫరెంట్. సో G డిఫరెంట్, O డిఫరెంట్, W డిఫరెంట్, R డిఫరెంట్, I డిఫరెంట్. ఇప్పుడు నేను ఈ గౌరీ అనే పేరు మొత్తం ఉన్న లెటర్స్ 5 లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 లెటర్స్తో నేను 3 లెటర్స్ ఫామ్ చేద్దాం అనుకున్నాను. సో 3 లెటర్స్ వర్డ్స్ ఫామ్ చేద్దాం అనుకున్నాను. సో కనుక 3 లెటర్స్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? లేదంటే 2 లెటర్ వర్డ్స్ ఫామ్ చేద్దాం. 3 లెటర్స్ అయితే మనకి ఎక్కువ అయిపోద్ది. సో 5 × 4 × 3 20 23 60 వస్తాయి. ఓకేనా? 2 లెటర్స్ వర్డ్స్ ఫామ్ చేద్దాం. సో 5 4 20 వస్తే ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు 2 లెటర్ వర్డ్స్ మీనింగ్ ఉన్నా మీనింగ్ లేకపోయినా నేను 2 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? జీతో స్టార్ట్ చేస్తాను. GO, GW, GR, GI ఇలా చేయొచ్చు. వీటిని ఇప్పుడు రివర్స్లో కూడా చేయొచ్చు. OG, WG, RG, IG. ఇప్పుడు జీతో అయిపోయింది కదా. నెక్స్ట్ GO, GW, GR, G అయిపోయింది. నెక్స్ట్ OG రివర్స్లో అయిపోయింది. సో ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 వచ్చాయి, ఇంకా వస్తాయి. ఇప్పుడు నేను Wతో స్టార్ట్ చేస్తాను. WO, WG, WR, WI. ఇప్పుడు ఇన్ రివర్స్ రాయండి. OW, GW, RI, RW, IW. సో ఎన్ని వచ్చాయి? 4 8 8 4 12 12 4 16. ఇప్పుడు నేను Rతో స్టార్ట్ చేస్తాను. సో Gతో స్టార్ట్ చేశాను, Wతో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు Rతో స్టార్ట్ చేస్తాను. చూడండి, Rతో స్టార్ట్ చేస్తే RI ఎక్కడ ఉందా? లేదు. సో చూసుకొని రాయాలి RI. నెక్స్ట్ RG ఉంది. RO ఉందా? సో RO లేదు. సో కనుక RO రాసుకోవచ్చు. నెక్స్ట్ RW ఉంది. నెక్స్ట్ RI ఉంది, RG ఉంది, RO ఉంది, RW ఉంది, RI ఉంది. ఇప్పుడు నేను Iతో స్టార్ట్ చేస్తాను. Iతో స్టార్ట్ చేస్తే IG ఉంది. IO అవి ఎక్కడ ఉందా? లేదు. IW ఉంది. IR ఎక్కడ ఉందా? లేదు.
ఇంకంతే. ఇంకా మీరు గౌరీతో మీరు అరేంజ్ చేసే అరేంజ్మెంట్స్ ఇవే. అంటే మొత్తం 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటే 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటే 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటే నేను 3 ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. ఓన్లీ 3 ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఓన్లీ నేను 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఓకేనా? సో 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి 2 ఆబ్జెక్ట్స్ని మనం అరేంజ్మెంట్ చేస్తే సో దిస్ ఈస్ కాల్డ్ పెర్మిటేషన్. ఈ అన్ని అరేంజ్మెంట్స్ మనం పెర్మిటేషన్ అంటామాట. సో ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇంకా వీటికన్నా ఇంకేమి రావు. సో నా గౌరీ అనే లెటర్స్ తోని 2 లెటర్ వర్డ్స్ మనం ఫామ్ చేసామంటే 20 వస్తాయన్నమాట ఇక్కడ. సో 20 వస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ పెర్మిటేషన్స్. అంటే ఏంటి? The arrangements of n different objects, the arrangements of n different objects taking r objects at a time or all taking r objects at a time is called permutations. ఇంకా మీకు బాగా అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ మనకి 2 ప్లేసెస్ నింపాలి. సో 2 లెటర్ వర్డ్స్ నాకు కావాలి, 4 లెటర్స్. సో n ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉండాలి. n కూడా డెఫినెట్ అంటే సో ఖచ్చితంగా చెప్పగలగాలి. అన్లిమిటెడ్ కాకుండా ఓన్లీ లిమిటెడ్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో సో కొన్నైనా తీసుకోవచ్చు, అన్నైనా తీసుకొని మనం కనుక అరేంజ్మెంట్స్ రాసినట్లయితే దాన్ని పెర్మిటేషన్స్ అంటారు. మనం తీసుకున్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకొని అరేంజ్మెంట్ చేసినా పర్లేదు, లేదంటే అన్ని ఆబ్జెక్ట్స్ ని తీసుకొని అరేంజ్మెంట్ చేసినా పర్లేదు. అలా కనుక మీరు అరేంజ్మెంట్ చేసినట్లయితే దాన్ని మనం పెర్మిటేషన్స్ అంటారు. ఇప్పుడు మనకి ఈ 20 ఎలా వచ్చాయి? ఫస్ట్ బాక్స్ లో నాకు ఛాన్సెస్ 5 లెటర్స్ ఉన్నాయి. ఈ 5 నేను నింపగలను. ఇంకా సెకండ్ బాక్స్ ఆల్రెడీ ఇందులో ఒక నింపేశాను కనుక ఇప్పుడు నా దగ్గర 5 ఉండవు, 4 లెటర్స్ ఉంటాయి. ఈ 4 నేను 4 రకాలుగా నింపచ్చు. సో 5 4s are 20. సో దిస్ ఈస్ కాల్డ్ పెర్మిటేషన్స్. అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ నుండే వస్తుంది పెర్మిటేషన్స్. ఓకేనా? కాకపోతే అండి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓన్లీ ఇది ఒకటే ఫాలో అవుద్ది, కానీ పెర్మిటేషన్స్లోనే చాలా రకాలుగా ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అంటే ఏంటి? మనకి n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, n finite number of different objects from n finite number of different objects taking r objects or all at a time for doing the arrangements is called permutation. సింపుల్ అండి. మన దగ్గర డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంది. వాటిని మనం కొన్ని తీసుకున్నా లేదంటే అన్ని తీసుకున్నా అలా వాటితో అరేంజ్మెంట్స్ చేసామనుకోండి, అలా వాటితో అరేంజ్మెంట్ చేస్తే దాన్ని మనం పెర్మిటేషన్స్ అంటారు. వాటిని మనం ఏమంటారు? పెర్మిటేషన్స్ అంటారు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్ గౌరీ శంకర్ సార్ SIR సార్. ఇప్పుడు నేను ఈ 3 లెటర్స్ నేను తీసేసుకున్నాను అనుకోండి. అంటే నేనేంటి ఇప్పుడు 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. అలా వచ్చాయి. ఇప్పుడు నేను 3 తీసుకున్నాను అనుకోండి. అంటే నేను ఇక్కడ ఈ SIR లెటర్స్ లో నేను ఈ 3 తీసుకున్నాను. అంటే 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను అనమాట అరేంజ్మెంట్స్ కి. అంటే 3 వాడేస్తున్నాను. 3 వాడేటప్పుడు నాకేం వస్తుంది ఇక్కడ? సో ఇది ఈ బాక్స్ ని ఈ 3తో నింపొచ్చు, ఈ బాక్స్ ని ఈ 3తో నింపొచ్చు, ఈ బాక్స్ ని ఈ 3తో నింపొచ్చు. సో అప్పుడు మనకేం వస్తుంది? 3 3s are 9, 9 3s are 27 అరేంజ్మెంట్స్ వస్తాయి. ఎలా సార్ 27 అరేంజ్మెంట్స్ వస్తాయి? అంటే సార్ SIR అనే 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి నేను 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ను అన్ని తీసుకునే సో అరేంజ్మెంట్ చేయొచ్చు. కొన్ని తీయొచ్చు, అన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోవచ్చు. మరి అన్ని ఆబ్జెక్ట్స్ నుండి అన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుంటే నాకు ఎన్ని వస్తున్నాయి? 27 వస్తాయి. ఎలా సార్ వస్తాయి? సో ఇక్కడ SIH IH RH, ఇక్కడ కూడా SIH IH RH, ఇక్కడ కూడా SIH IH RH. ఫర్ ఎగ్జాంపుల్ 3 Sలే తీసుకున్నాను. సో ఒక వర్డ్. నెక్స్ట్ SSI SSR, నెక్స్ట్ SIS SRS, నెక్స్ట్ అదేవిధంగా III IIS IIR IRS ISR, నెక్స్ట్ ISS, నెక్స్ట్
IRR 1 2 3 4 5 6 7 ఇంకో 2 వస్తాయి, అంటే ఐతో 9 వస్తాయి, ఎస్తో 9 వస్తాయి, మళ్ళీ ఆర్తో 9 వస్తాయి. సో ఈ విధంగా 9 3 27 వస్తాయి. సో చూద్దాం. ISI రాలేదు, ఎస్ ISI IIR IRI రాలే. సో చూడండి 9 వచ్చాయి. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఇలాగా 5 అలాగే 9 వచ్చాయి, ఎస్తో కూడా 9 వస్తాయి. సో మనం ట్రై చేస్తే SSI నెక్స్ట్ SRR. సో 1 2 3 4 5 6 7 ఇంకా 2 వస్తాయి. SSR నెక్స్ట్ SIR రాయలేదు, SIS రాసాం, నెక్స్ట్ SSI రాసాం, SRI రాలేదు, SRI. సో ఇలాగైనా వచ్చాయి 9 వచ్చాయి, ఇవి 9 వచ్చాయి. సో ఇప్పుడు ఆర్తో కూడా మనకి 9 వస్తాయి, 6 లెటర్స్తో కూడా RRR రాసుకొని RRR రాసుకొని ఇలాగ 9 వస్తాయి. సో 9 3 20. అంటే అన్ని ఆబ్జెక్ట్స్ నుండి అన్ని ఒకేసారి తీసుకోవచ్చు, లేదంటే అన్ని ఆబ్జెక్ట్స్ నుండి కొన్ని తీసుకోవచ్చు. అలాగా మీకు ఇచ్చిన ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే కౌంట్ చేయగలమాట. సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి సో కొన్ని తీసుకొని అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ని పెర్మిటేషన్స్ అంటారు, లేదంటే అన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకొని అరేంజ్ చేసిన వాటిని పెర్మిటేషన్స్ అంటారు. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే పెర్మిటేషన్స్ ఈజ్ అన్ అరేంజ్మెంట్స్. పెర్మిటేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ గివెన్ ఆబ్జెక్ట్స్. టేకింగ్ సమ్ ఆర్ ఆల్, సో అందులో కొన్ని తీసుకోవచ్చు, ఆల్ తీసుకోవచ్చు, ఫ్రమ్ ది గివెన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఇచ్చిన డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి మనం అరేంజ్ చేసుకుంటే వాటిని మనం పెర్మిటేషన్స్ అంటారు. సో దీంతో మీకు పెర్మిటేషన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఇక్కడ గౌరీ శంకర్ అనే పేర్లను గౌరీలోని 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి 2 ఆబ్జెక్ట్స్ నేను ఈ విధంగా ఏర్పరిచాను. ఈ విధంగా ఏర్పరిస్తే నాకేం వచ్చాయి? సో మొత్తం ఎన్ని వచ్చాయి మనకి? 5 4 20 వచ్చాయి. ఇక్కడ నేను తీసుకున్నవి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో తీసుకున్నవి కూడా మనం ఫామ్ చేసిన కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇందులో రిపిటేషన్ లేదు, రిపిటేషన్ అనేది లేదు. ఒకవేళ రిపిటేషన్ ఉంటే అంటే సో నేను GG తీసుకోవచ్చు, OO తీసుకోవచ్చు, WW తీసుకోవచ్చు, RR తీసుకోవచ్చు, II తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఎన్ని వస్తాయి చూడండి. 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి 2 లెటర్ వర్డ్స్ నేను తయారు చేస్తున్నాను. 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి 2 లెటర్ వర్డ్స్ నేను డిఫరెంట్గా తయారు చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను తీసుకున్నవి వాడొచ్చు అన్నమాట. రిపిటేషన్ ఈజ్ అలౌడ్, ఇక్కడ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. అప్పుడు నాకు ఈ బాక్స్లో ఈ 5 లెటర్స్తోని నేను ఎన్ని వేస్ నింపచ్చు? 5 వేస్గా నింపచ్చు. 5 వేస్. ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ బాక్స్లో 5 రకాలుగా నింపచ్చు. ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కనుక ఆల్రెడీ ఇందులో ఒకటి వేస్తాం కనుక మనకి ఇంకా 4 ఉంటాయి. ఒక G నింపితే ఈ 4 ఉంటాయి, ఒక O నింపితే ఈ 4 ఉంటాయి, W నింపితే ఈ 4 ఉంటాయి. ఇందులో అందుకే ఖచ్చితంగా 4 రాయాలి. ఇక్కడ వాడిందాన్ని వాడచ్చు అంటే ఏంటి? మనకి ఇక్కడ కూడా 5 రకాలుగా నింపచ్చు. ఎందుకంటే సో వీ కెన్ యూజ్ రిపిటేషన్. మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్ ని వాడొచ్చు అన్నమాట. రిపిటేషన్ ఈజ్ అలౌడ్, ఇక్కడ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. అప్పుడు మనకి వస్తుంది 5 5 25. మరి ఏంటి సార్ ఇక్కడ మన 20 వచ్చి ఇక్కడ 25 వచ్చి మిగతా 5 ఏంటి సార్? మిగతా 5 ఏంటి? ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకోటి వస్తుంది. GG, OO, WW, RR, II. ఈ విధంగా ఇవి 20 + 5 25 ఇలా వస్తాయి. అంటే రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే సో ఈ విధంగా తీసుకున్నాం, రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితే ఈ విధంగా తీసుకున్నాం. సో ఇది పెర్మిటేషన్స్. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ అయిపోయింది, పెర్మిటేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఏంటో ఇంకా నీట్గా ఇన్డీటెయిల్గా ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి నేర్చుకుందాం. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదండి, సింపుల్. సో ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఏంటంటే మనకి ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ n. వీటిని మనం ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఏంటి? ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. The product of first n natural numbers is called factorial n. So factorial n.
సో అంటే ఏంటి ఆర్ n ఫ్యాక్టోరియల్. ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తాం అనుకోండి. సో 1 into 2 into 3 into 4 into 5 into and so on into n is nothing but n ఫ్యాక్టోరియల్. ఇది నోటేషన్. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది కదా, సో అది నోటేషన్ అనమాట. సో ఎక్స్క్లమేటరీ మార్క్, సో ఫ్యాక్టోరియల్ నోటేషన్. సో మనకి ఇంగ్లీష్లోని ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది కదా, అది ఇక్కడ యూజ్ చేస్తాం. వావ్ సూపర్, ఇలా మనం కొద్దిగా ఆశ్చర్యానికి లోనవుతాం కదా, అలాంటి సింబల్ మాట ఇది. సో ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు దాన్ని, అది మనం యూజ్ చేస్తాం. అంటే 1 నుండి n వరకు, n నెంబర్ వరకు ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి n ఫ్యాక్టోరియల్ వచ్చింది. మరి నేను ఒకే నెంబర్ తీసుకుంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 గుర్తుపెట్టుకోండి. మరి నేను 2 నెంబర్స్ తీసుకుంటే 1 into 2, 1 into 2 into 3 and so on, n అంటే n ఫ్యాక్టోరియల్ అని మనం చెప్పాం. ప్రోడక్ట్ ఆఫ్ ది n నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. మరి ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ 2 ఫ్యాక్టోరియల్ అండ్ ద 2 ones are 2, అంటే 2 ఫ్యాక్టోరియల్ అనేది 2 అయింది. Product of the first 3 numbers is nothing but 3 factorial according to definition. So 1 into 2 into 3 that is equal to 3 factorial. అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు మనం, 3 2 6, 6 1 6, అంటే 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6 అని అర్థం అన్నమాట. అలాగా మనం 10 నెంబర్స్ నేర్చుకుంటే మనకి ఎంసెట్కి యూజ్ అవుతుంది, సో ఐఐటి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఇంటర్మీడియట్ రాస్తే ఎగ్జామ్స్లో 1 మార్క్ 2 మార్క్స్కి ఉంటుంది. సో 1 మార్క్ ఇచ్చేదనుకోండి, అదంతా ప్రోడక్ట్ చేసుకుని అక్కడ కూర్చొని బదులు అది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాయొచ్చు అనమాట. ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 4 నేచురల్ నెంబర్స్, first 4 natural numbers 1 into 2 into 3 into 4 is equal to 4 factorial, that is equal to 4 factorial is equal to 24. Product of the first 5 natural numbers, that is equal to 5 factorial, and 5 factorial is equal to 120. 5 4s are 20, 23s are 60, 62s are 120. సో అదేవిధంగా 1 into 2 into 3 into 4 into 5 into 6 into 6 is equal to 6 factorial, అంటే 6 factorial అంటే ఏంటి 720. 6 factorial is nothing but 720. ఇలా మీకు రావాలి 1 factorial 1, 2 factorial 2, 3 factorial 24, 3 factorial 6, 4 factorial 24, 5 factorial 120, 6 factorial 720. సో అదేవిధంగా 7 factorial 5040, 7 ఫ్యాక్టోరియల్ 5040. ఏం లేదండి, దీన్ని 7తో మల్టిప్లై చేసేది, ఎందుకంటే ఇంటూ 6 ఇంకో 7 అంటే 7 0 0, 7 2 14 1, 7 7 49 59, 50. 8 ఫ్యాక్టోరియల్ దీన్ని 8తో మల్టిప్లై చేయండి. 8 4s are 32, 8 5s are 40, సో 40 320. 8 0 0, 8 4s are 32, ఈ రెండు రాసేయండి. 8 5s are 40, సో 40 320, 8 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 9 ఫ్యాక్టోరియల్, దీన్ని 9తో మల్టిప్లై చేయండి. 9 0s are 0, 9 2s are 18 1, 9 3s are 27 28, 9 4s are 36, 36280, 36280. 10 ఫ్యాక్టోరియల్, దీన్ని ఇంకో 0 పెట్టేస్తే సరిపోద్ది. సో 3628800. దిస్ ఇస్ ద 10 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనం 7తో మల్టిప్లై చేస్తే 7 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 7 0, దీన్ని 8తో మల్టిప్లై చేస్తే 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. దీన్ని 9తో మల్టిప్లై చేస్తే 9 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో 9 2s are 18 1, 9 3s are 27 28, 9 4s are 36. దీన్ని ఇంకో 0 చేస్తే 10 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా గుర్తుపెట్టు. బాగానే ఉంది సార్, 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ బాగానే ఉంది సార్. సో వాట్ అబౌట్ ఒకవేళ 0 ఫ్యాక్టోరియల్ ఉంటే దాని ఆన్సర్ ఏంటి సార్? మంచి క్వశ్చన్. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని 2 రకాలుగా నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు మనకి సో 0 ఫ్యాక్టోరియల్ మనం ప్రూవ్ చేసే ముందు ఇప్పుడు ఒకటి నేర్చుకుందాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ ఉంది, దీన్ని నేను 5 into 4 into 3 into 2 into 1 రాయొచ్చు, అంతే కదా. సో 5 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 5 into 4 into 3 into 2 into 1 అని రాయొచ్చు, 1 into 2 into 3 into 4 into 5 అని రాయొచ్చు. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఆర్డర్ ఎలా మల్టిప్లై చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది.
ఇప్పుడు నేను ఈ 4ని ఈ 5ని అలాగే ఉంచేసి ఈ 4ని నేను రాయొచ్చు 5 × 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే 5 ఫ్యాక్టోరియల్ని 5 × 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. మరి 6 ఫ్యాక్టోరియల్ని 5 × 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. లేదంటే 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. లేదంటే 6 × 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే మనకి క్యాన్సిలేషన్ అయ్యే విధానం బట్టి మనం రాసుకుంటాం. ఎందుకు సార్ ఇలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం దీన్ని 9 × 1 9 నుండి 1 వరకు మల్టిప్లై చేసుకుని దీన్ని 7 × 7 నుండి 1 వరకు మల్టిప్లై చేసుకునే కన్నా ఈజీగా ఏంటంటే దీన్ని ఏం రాయొచ్చు 9 × 8 × 7 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. సో ఈ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 9 8 72 ఈజీగా వస్తుంది. లేదంటే 9 నుండి 1 వరకు అంతా మల్టిప్లై చేయాలి, కింద 7 నుండి 1 అంతా మల్టిప్లై చేయాలి. అప్పుడు మళ్ళీ 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అలా కాకుండా ఈజీగా మనం ఇలా రాయొచ్చు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి n ఫ్యాక్టోరియల్ని ఏం రాయొచ్చు మనం n × n-1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. n × n-1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఓకే, సో n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? n × n-1 ఫ్యాక్టోరియల్ అని ఈజీగా రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు కావాలంటే n × n-1 × n-2 ఫ్యాక్టోరియల్ కూడా రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు అలా మీ ఇష్టం, మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు. n × n-1 × n-2 × n-3 ఫ్యాక్టోరియల్. n × n-1 × n-2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం నేను 0 ఫ్యాక్టోరియల్ కనుక్కుంటాను. సో ఇప్పుడు మనకి n-1 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? n మల్టిప్లికేషన్ ఇష్ట వస్తే డివైడ్ చేయాలి. అంటే n-1 ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n. అంతే కదా? సో n ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ n × n-1 ఫ్యాక్టోరియల్. సో n-1 ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు n ఇక్కడ మల్టిప్లికేషన్ కనుక ఇష్ట వస్తే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు n వాల్యూ 1 తీసుకోండి, ఎందుకంటే మనకి 0 కావాలి, 0 ఫ్యాక్టోరియల్ కావాలి. ఏం కావాలి? 0 ఫ్యాక్టోరియల్ కావాలి. అందుకని ఇప్పుడు n వాల్యూ 1 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1 - 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్యాక్టోరియల్ బై 1. 1 - 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 0. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 1 బై 1. 1 1తో డివైడ్ చేస్తే వస్తుంది 1. సో ఫైనల్గా నాకు 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే ఒకవేళ సమ్ చేసినప్పుడు ఎక్కడైనా 0 ఫ్యాక్టోరియల్ వస్తే 0 రాయకూడదు. ఓకేనా? 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో 1. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో 1. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రూఫ్. ఇంకో ప్రూఫ్ ఏంటంటే, సో ఇంకో లాజిక్ ఏంటంటే, ఒక ఫ్యాక్టోరియల్ని దాని ముందు నెంబర్ ఫ్యాక్టోరియల్తో మనం డివైడ్ చేసాం అనుకోండి, మనకేమొస్తుంది? 5 వస్తుంది. ఏమొస్తుంది? 5 వస్తుంది. లేదంటే సింపుల్గా ఒక ఫ్యాక్టోరియల్ని అదే ఫ్యాక్టోరియల్తో మనం డివైడ్ చేస్తే మనకి ముందు ఫ్యాక్టోరియల్ వస్తుంది. చూడండి, సో 5 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు? 5 × 4 × 3 × 2 × 1 / 5. 5 క్యాన్సిల్ అయితే 4 × 2 4 × 3 × 2 × 1 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. సో ఇప్పుడు దీన్నే ఇంకా తగ్గిద్దాం. సో తగ్గిస్తే 4 ఫ్యాక్టోరియల్ని 4తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది? 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇంకా తగ్గిద్దాం. సో 3 ఫ్యాక్టోరియల్ని 3తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది? 2 ఫ్యాక్టోరియల్. దీని ఇంకా తగ్గింది. 2 ఫ్యాక్టోరియల్ని 2తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది? 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మళ్ళీ తగ్గిద్దాం. 1 ఫ్యాక్టోరియల్ని 1తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది? 0 ఫ్యాక్టోరియల్. సో దట్ మీన్స్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా కూడా మనం లాజికల్గా ప్రూవ్ చేయొచ్చు. సో ఇది ఫ్యాక్టోరియల్ నోటేషన్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఈ విధంగా మనం ఈజీగా డినోట్ చేయొచ్చు. సో మొత్తం మీద ఏంటంటే n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n × n-1 × n-2 అండ్ సో ఆన్ 3 × 2 × 1. ఇది మనం చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఫ్యాక్టోరియల్ అయిపోయింది. ఇప్పుడు పెర్మిటేషన్కి ఫార్ములా, వాటి యొక్క ఫార్ములా డెరివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం పెర్మిటేషన్స్కి ఫార్ములాస్ ఉంటాయి, కాంబినేషన్స్కి ఫార్ములాస్ ఉంటాయి. సో పెర్మిటేషన్ ఫార్ములాస్ అని చూద్దాం. ఇప్పుడు నా దగ్గర n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ చాలా సెల్ ఫోన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెల్ ఫోన్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంటే. సో ఐఫోన్ నుండి లాస్ట్లో లావా వరకు మొత్తం అన్ని మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నేను
సో ఏవైనా కొన్ని మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి. కొన్నైనా సెలెక్షన్ చేసుకోవచ్చు, అన్నైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇందులో నేను 6 ఆబ్జెక్ట్స్ని నేను చూజ్ చేశాను అనుకోండి. సో అరేంజ్ చేశాను అనుకోండి, సెలెక్షన్ చేశాను అనుకోండి. ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? ఎన్పిఆర్ విధాలుగా అరేంజ్ చేయొచ్చు అన్నమాట. సో పి అంటే పెర్మిటేషన్స్, పి అంటే ఏంటి? పెర్మిటేషన్స్. ఎన్పిఆర్ విధాలుగా మనం అరేంజ్ చేయొచ్చు. అంటే ఏంటి సార్? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 5 మొబైల్స్ ఉన్నాయి. 5 మొబైల్స్ ఏంటి? యాపిల్, OnePlus, శాంసంగ్, వివో, అప్పో. అప్పో అంటే ఏ కనుక అవద్దు. సో యాపిల్, OnePlus, శాంసంగ్, వివో, లావా, లేదంటే మోటో. ఇప్పుడు ఈ 5 ఫోన్లో నాకు ఇష్టమైనవి యాపిల్, OnePlus. ఈ రెండే నేను సెలెక్షన్ చేసుకోవాలి. సో యాపిల్ ఒకటి, OnePlus ఒకటి. ఇప్పుడు నేను ఎన్ని విధాలుగా సెలెక్షన్ చేసుకోవచ్చు? ఫస్ట్ యాపిల్ తీసుకుంటాను, నెక్స్ట్ OnePlus తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ 5 నేను ఏవైనా 2, యాపిల్ అని కాదు, ఇందులో ఏవైనా 2 తీసుకోవచ్చు. సో యాపిల్, OnePlus ఏవైనా తీసుకోవచ్చు. సో అప్పుడు నేను ఎన్ని విధాలుగా చేయొచ్చు? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. సో యాపిల్, OnePlus తీసుకుంటాను, లేదంటే యాపిల్, శాంసంగ్ తీసుకుంటాను, లేదంటే యాపిల్, వివో తీసుకుంటాను, లేదంటే యాపిల్, మోటరోలా తీసుకుంటాను. ఓకేనా? 1 2 3 4. నెక్స్ట్ రివర్స్. OnePlus తీసుకోవచ్చు, తర్వాత యాపిల్ తీసుకోవచ్చు. శాంసంగ్ తీసుకోవచ్చు, తర్వాత యాపిల్ తీసుకోవచ్చు. సో వివో తీసుకోవచ్చు, తర్వాత యాపిల్ తీసుకోవచ్చు. మోటరోలా తీసుకోవచ్చు, లేదంటే యాపిల్ తీసుకోవచ్చు. సో 8 అయిపోయాయి కదా. ఓకేనా? ఇప్పుడు ఇంకొక 2 రకాలు ఉంటాయి. సో మొత్తం మనకి 10 వస్తాయి. ఓకే. సో ఇప్పుడు నేను యాపిల్తో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు OnePlusతో. సో OnePlusతో కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా నేను ఎన్ని విధాలుగా ఏర్పరచవచ్చు? ఇక్కడ శాంసంగ్, యాపిల్ అయిపోయింది కదా. శాంసంగ్, OnePlus, లేదంటే శాంసంగ్, వివో, లేదంటే శాంసంగ్, మోటరోలా. సో వీటిని రివర్స్లో రాద్దాం. సో OnePlus, శాంసంగ్, వివో, శాంసంగ్, మోటరోలా, శాంసంగ్. అలా మొత్తం మనకి ఎన్ని వస్తాయంటే 20 వస్తాయి. ఎందుకు? మనం ఆల్రెడీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం. ఫస్ట్ దాంట్లో 5 అయితే ఇంకో దాంట్లో 4 ఉంటాయి అన్నమాట. సో అంటే ఏంటి? 5 4s 20. ఇలా మనకి మొత్తం 20 అరేంజ్మెంట్స్ వస్తాయి. రాసుకోవచ్చు, 20 అరేంజ్మెంట్స్ రాసుకోవచ్చు. మరి ఈ ఎన్పిఆర్ ఫార్ములా ద్వారా 20 వస్తుందో లేదో చూద్దాం. అంటే ఏంటి? 5 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం తీసుకుంటే, లేదంటే ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ తీసుకుంటే మనకి ఏంటి? ఎన్ ఎంత నీకు? సో దిస్ ఈజ్ ఎన్, నెంబర్ ఆఫ్ ది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఆర్ సెలెక్షన్. సో ఎన్ని తీసుకున్నాను? 2 తీసుకున్నాను కనుక 5 మొబైల్స్ నుండి 5 డిఫరెంట్ మొబైల్స్ నుండి 2 డిఫరెంట్ మొబైల్స్ నేను తీసుకుంటే అప్పుడు ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. సో ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 ఇంటూ 2 ఇంటూ 1 క్యాన్సిల్. 5 4s 20. సో ఇలా చేసినా అలాగ వస్తుంది, ఇలా చేసినా అలాగ వస్తుంది. కాకపోతే ఫార్ములా బట్టి ఇంకా డిఫరెంట్ పెద్ద పెద్ద సమ్స్ చేయొచ్చు మాట ఈజీగా. అయితే ఇదంతా చేయబోదు మీకు చెప్పాను కదా, షార్ట్ కట్ చెప్పాను. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 5 4s 20. ఇలాగైనా చేయొచ్చు మాట.
సో మొత్తం మీద ఏంటి ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఈ ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఎలా వచ్చింది దాని యొక్క ప్రూఫ్ చెప్తాను. నెక్స్ట్ దీనికి కొన్ని సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. ఇప్పుడు వాటి గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ యొక్క డెరివేషన్ ఎలా వచ్చిందో చూద్దాం. లెటర్స్ మనం సో స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం ఏంటి, గౌరీ అనే 5 లెటర్స్ నుండి ఏవైనా 2 లెటర్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 20 వచ్చాయి. 20 లెటర్స్ వచ్చాయి. రిపీటేషన్ నాట్ అలౌడ్, రిపీటేషన్ నాట్ అలౌడ్ అయితే 20 వచ్చాయి. అదేవిధంగా 5 డిఫరెంట్ మొబైల్స్ నుండి మనం ఏవైనా 2 మొబైల్స్ అరేంజ్ చేసుకుంటే, సో సెలెక్షన్ చేసుకుంటే ఆర్డర్తో ఇంపార్టెన్స్ ఇస్తూ అప్పుడు కూడా మనకి 20 వచ్చాయి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి 5P2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది కదా, 5 అనే నెంబర్ని 2 అంటే 5 అనే నెంబర్ 2 నెంబర్స్తో మనం అంటే అప్ టు 2 నెంబర్స్ మనం ప్రోడక్ట్ చేయొచ్చు అని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5P3 ఉంటే అప్పుడు కూడా ఏంటి 5 × 4 × 3 అంటే 3 నెంబర్స్ వరకు మీరు వెనక నుండి వెళ్ళండి అని అర్థం అన్నమాట. 5P1 అంటే 5 నెంబర్స్ మనకు అంటే ఓన్లీ ఒక నెంబరే మల్టిప్లై చేయండి. 5P1 అంటే 5 మొబైల్స్లో ఒక ఫోన్నే మనం సెలెక్షన్ చేసుకోవాలనుకోండి. ఎన్ని వేస్ ఉంటాయి, 5 వేస్ ఉంటాయి. అయితే ఓప్పో కానీ లేండి, సామ్సంగ్ కానీ లేండి, యాపిల్ కానీ లేండి, వివో కానీ లేండి, మోటోలో కానీ 5 వేసే ఉంటాయి. ఇంకంతే, ఇంకే ఉండవు. అందుకే 5 అంటే 1 ఉంటే ఒకసారి మల్టిప్లై చేయాలి, 2 ఉంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి, 3 ఉంటే 3 సార్లు మల్టిప్లై చేయాలి. మరి మనం ఇప్పుడు తీసుకున్నవి ఏంటి, మనకి ఎన్పిఆర్ అంటే దీన్ని ఎలా మల్టిప్లై చేయాలి, n × n - 1 × n - 2 × అండ్ సో ఆన్. అలా ఎంతవరకు ఇక్కడ చూడండి, మీ బాబు చేస్తే 5 × 4, 3 ఉంటే 5 × 4 × 3, 1 ఉంటే ఓన్లీ 5. అలా మనం ఎంతవరకు మల్టిప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం క్లియర్గా తీసుకుంటే 10P4 తీసుకున్నాం అనుకోండి. సో 10 × 9 × 8 × 7 అంటే దీని అర్థం ఏంటి, 10 × 10 - 1 × 10 - 2 × 10 - 3 అంటే ఇక్కడ 4 అంటే నాకు ఆ 10లో 3 తీసి అంటే దాని ముందు నెంబర్ తీయాలి. ఇక్కడ కూడా అంతే చూడండి. సో 5 అంటే ఇక్కడ ఏంటి 5 ఇంటే, మరి ఇక్కడ చూడండి 5 × 5 - 1 × 5 - 2. ఇక్కడ R వాల్యూ ఉంటే లాస్ట్లో ఏమొస్తుంది, దాని ముందు నెంబర్ రాస్తున్నాం. అంటే 3 ముందు నెంబర్ అంతా 2. ఇక్కడ కూడా అంతే 5 × 5 - 1 అంటే ఇక్కడ 2 ఉంది కనుక 1 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇదే లాజిక్తో ఇక్కడ R ఉందంటే లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, దాని ముందు నెంబర్ ఏంటి n - r - 1. దాని ముందు నెంబర్ ఏంటి r - 1. అంటే ఎన్పిఆర్ నేను రాయొచ్చు n × n - 1 × n - 2 × n - 3 × అండ్ సో ఆన్ n - r + 1 మైనస్ n మైనస్ ప్లస్ ఇది మాట n - r + 1. సో ఇది ఎన్పిఆర్. ఇదేంటి ఎన్పిఆర్. మనకేంటి ఎన్పిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అన్ని నెంబర్స్ ఉన్నాయి. దీని నెక్స్ట్ నెంబర్ ఏంటి, సో అంటే ఈ n - నెక్స్ట్ నెంబర్ ఇంకో ఒకటి తీసేయండి, n - నెక్స్ట్ నెంబర్ ఏంటి ఒకటి తీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమవుద్ది, దీని నుండి ఒకటి తీసేస్తే ఏమవుద్ది n - r అంతే కదా, +1 - 1 క్యాన్సల్. అంటే నేను ఏం చేస్తానంటే n - rతో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాను. అంటే దాని ముందు నెంబర్, దాని నెక్స్ట్ నెంబర్ లేదు, దాని నెక్స్ట్ నెంబర్ ఏంటి n - r - 1. ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తాం n - r - 1. అలా మనం మల్టిప్లై చేసుకుంటూ పోతే ఇంకా అలా అలా వెళ్ళిపోతాయి. ఎప్పుడుకో రోజు ఏదో రోజు 3 × 2 × 1 చేస్తాం. ఇక్కడ కూడా అండ్ సో ఆన్ 3 × 2 × 1 అంటే పైన మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, కింద కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఎందుకు సార్, ఇది అది క్యాన్సిల్ అయితే మనం తీసుకున్నది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో పైన ఏమొచ్చింది నాకు ఇప్పుడు n × n - 1 × n - 2 × అండ్ సో ఆన్ 3 × 2 × 1 బై కింద వచ్చింది నాకు n - r × n - r - 1 × అండ్ సో ఆన్ 3 × 2 × 1. సమ్ ఆఫ్ ది ఆల్ ప్రొడక్ట్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇది అంటే ఏంటిది n ఫ్యాక్టోరియల్. సో నేర్చుకున్నాం
1 into 2 into 3 into and so on n factorial whole divided by 1 into 2 into 3 into and so on n minus r అంటే maximum number n minus r తీసుకున్నాను కనుక n minus r factorial. This is the NPR. ఇక్కడ మీరు r వాల్యూ n వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ r ఉంటుంది. అంటే 0 less than or equal to r less than or equal to n. అంటే n వాల్యూ ఎప్పుడు కూడా r కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడే మనం తీసుకుంటాం. అంటే 5 ఆబ్జెక్ట్స్ నుండి 3 ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, 5 ఆబ్జెక్ట్స్ నుండి 2 ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, 5 ఆబ్జెక్ట్స్ నుండి 4 ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. కానీ మన దగ్గర 5 ఆబ్జెక్ట్స్ ఉంటే 6 ఆబ్జెక్ట్స్ తీసుకోలేము. అంటే ఖచ్చితంగా మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఉండాలి, మనం సెలెక్షన్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ తక్కువ ఉండాలి. అంతేగాని ఇక్కడ 6 ఇక్కడ 7 ఉండకూడదు, ఇక్కడ 4 ఇక్కడ 5 ఉండకూడదు అనమాట. ఈ విధంగా సెలెక్షన్ చేసుకున్నాం. మరి వాట్ అబౌట్ R0 అయితే, R0 అయితే ఏంటి సార్ పరిస్థితి? NP0 వేసేయండి, n factorial by n minus 0 factorial, n factorial by n minus 0 factorial అంటే n factorial by n factorial అంటే n factorial answer లేదు 1 అంటే ఇది గుర్తుపెట్టుకోండి. సో therefore NP0 is equal to 1. సో దీని మీనింగ్ ఏంటి సార్? NP0 అంటే ఏంటి? n ఆబ్జెక్ట్స్ నుండి ఏ ఆబ్జెక్ట్ ని తీసుకోకపోవడం. n ఆబ్జెక్ట్స్ నుండి ఏ ఆబ్జెక్ట్స్ ని తీసుకోవడం ఒక విధం ఉంటుంది, ఆడు ఏదైతే ఇస్తాడో అదే విధం. సో వాడు ఏదైతే ఎలాగిస్తాడో ఆ ఆబ్జెక్ట్స్ అలాగే ఉంటుంది అనమాట. సో అంటే ఒక n ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి ఏ ఆబ్జెక్ట్ ని తీసుకోపోవడం ఒకటే మాట. అంటే నో ఆబ్జెక్ట్స్ ఇస్ సెలెక్టెడ్, అది ఓన్లీ ఒక విధం ఉంటుంది అనమాట, ఓన్లీ వన్ వే. ఇప్పుడు r is equal to n తీసుకుందాం. NPN is equal to n factorial by n minus n factorial. So n factorial by 0 factorial. So n factorial by 1 n factorial. అంటే ఏంటి? NPN is equal to n factorial. NPN is equal to n factorial. So n factorial NPN అంటే n factorial, NP0 అంటే 1. ఇప్పుడు NP1 తీసుకుందాం. NP1 అంటే n ఆబ్జెక్ట్స్ ఉంటే నేను ఓన్లీ 1 ఆబ్జెక్ట్ తీసుకోవాలంటే అలా ఎన్ని అయితే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని తీసుకోవచ్చు. అంటే n NP1 is equal to n. NP1 is equal to n. సో NP0 is equal to 1, NP1 is equal to n, NPN is equal to n factorial. ఈ మూడు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఫ్యాక్టోరియల్ అయిపోయింది, ఫార్ములా ఫర్ పెర్మిటేషన్. దీంతో పెర్మిటేషన్స్ అయిపోయింది. కానీ పెర్మిటేషన్స్లో ఇంకా కొన్ని రకాల ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం. తర్వాత కాంబినేషన్స్ ఏంటి సార్? ఇంకేంటి సార్? n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి r ఆబ్జెక్ట్స్ తీసుకుంటే NPR. మరి n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి ఆల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటే NPN, దట్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఇప్పుడే నేర్చుకున్నాం. అంటే మన దగ్గర ఎన్నైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుంటే మనకు వచ్చేది ఏంటి? NPN. మనకు వచ్చేది ఏంటి? NPN. సో దట్ ఈజ్ n ఫ్యాక్టోరియల్. సో మన దగ్గర ఉన్నవన్నీ కూడా తీసేసుకుంటే, ఆబ్జెక్ట్స్ అన్ని తీసుకుంటే మనకు వచ్చేది ఏంటి? NPN. ఫర్ ఎగ్జాంపుల్ GORRI. సో ఇప్పుడు నేను 5 బాక్సెస్ తీసుకున్నాను. 1 2 3 4 5. గౌరీ అనే లెటర్స్ తోని ఫామ్ అయ్యే 5 లెటర్ వర్డ్స్ ఇన్ని వస్తాయి. ఇంతకుముందు 5 లెటర్స్ తోని 2 లెటర్స్ కానీ 3 లెటర్స్ కానీ 4 లెటర్స్ కానీ అన్నాను. ఇప్పుడు ఏంటి? నేను ఇచ్చిందా 5 లెటర్స్, GORRI. ఇప్పుడు ఈ 5 లెటర్స్ తోని 5 లెటర్స్ ఫామ్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి చూద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ లో నేను ఏదైనా పెట్టచ్చు. అంటే ఇందులో మనకి 5 వేస్ ఉంటాయి. ఒక లెటర్ పెట్టాను, ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటాయి? 4 లెటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 4 లెటర్స్ సో ఎన్ని రకాలుగా పెట్టచ్చు? ఇందులో 4 వేస్గా రాయొచ్చు. సో అంటే నాకు ఇచ్చిన 5 లెటర్స్లో 2 లెటర్స్ పెట్టాను. ఇంకా నెక్స్ట్ నా దగ్గర 3 లెటర్స్ ఉంటాయి. ఈ థర్డ్ బాక్స్లో 3 వేస్గా పెట్టాను. ఇంకా నా దగ్గర 2 లెటర్స్ ఉంటాయి, ఆల్రెడీ 3 పెట్టాను. సో ఈ బాక్స్లో ఎన్ని రకాలు పెట్టచ్చు? 2 రకాలు పెట్టచ్చు. నెక్స్ట్ ఇందులో ఎన్ని రకాలు పెట్టచ్చు? 1. సో 1 into 2 into 3 into 4 into 5 ఫ్యాక్టోరియల్. ఏంటి? 5 ఫ్యాక్టోరియల్. అంటే మనకి ఎన్నైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని ఆబ్జెక్ట్స్ ని అన్ని రకాలుగా పెడితే మనకి ఎన్ని వస్తుంది? అదే ఫ్యాక్టోరియల్. సో 3 ఆబ్జెక్ట్స్ ఉంటే 3 లెటర్ వర్డ్స్ మనం ఫైండ్ చేయడానికి 3 లెటర్స్ ఇస్తే 3 లెటర్ వర్డ్స్ మొత్తం ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్. 2 లెటర్స్ ఇస్తే 2 లెటర్ వర్డ్స్ మొత్తం ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్. 10 నెంబర్స్ ఇస్తే
సో లేదంటే 10 లెటర్స్ ఇస్తే ఆ 10 లెటర్స్తో మనం ఎన్ని లెటర్స్ ఫామ్ చేయొచ్చు? 10 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్. బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఈ గౌరీ అనే లెటర్స్తోనే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో అరేంజింగ్ వితౌట్ రిపిటేషన్. సో నేను అరేంజ్ చేసింది ఏంటి? రిపిటేషన్ లేకుండా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు రిపిటేషన్ చేస్తాను. ఇక్కడ నువ్వు జీ పెట్టచ్చు, ఓ పెట్టచ్చు, డబ్ల్యూ పెట్టచ్చు, ఆర్ పెట్టచ్చు, ఐ పెట్టచ్చు, అంటే 5. సో ఇక్కడ వాడిందని వాడచ్చు. రిపిటేషన్ ఈజ్ అలౌడ్. అప్పుడు ఇక్కడ కూడా ఏమవుద్ది? 5 అవుద్ది. ఇక్కడ కూడా ఏమవుద్ది? 5 అవుద్ది. ఇక్కడ కూడా 5 అవుద్ది. ఇక్కడ కూడా 5 అవుతుంది. అంటే 5 to the power of 5. 5 to the power of 5. అంటే ఇక్కడ మనకి రిపిటేషన్ అలౌడ్ చేస్తే మనకి n power r. ఫార్ములా ఏంటి? n power r. రిపిటేషన్ అలౌ చేయకపోతే npr, రిపిటేషన్ అలౌ చేస్తే n power r. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో మనం తీసుకున్న పెర్మిటేషన్స్ అనేవి రిపిటేషన్ అలౌ చేయకపోతే npr, రిపిటేషన్ అలౌ చేస్తే n power r. సో ఇదే మొబైల్స్కి మనం అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మొబైల్స్ అనుకున్నాం. 5 మొబైల్స్, 2 మొబైల్ సెలెక్షన్, ఏవైనా 2, ఎనీ మొబైల్స్. సో మనకేమవుతుంది? 5p2. సో 5p2 అంటే ఏంటి? 5 into 4 20 వచ్చాయి. సో ఇక్కడ రిపిటేషన్ అలౌ చేయలేదు. ఇప్పుడు 5 మొబైల్స్లో ఏవైనా 2 మొబైల్స్ తీసుకోవచ్చు. తీసుకున్న మొబైల్ కావాలంటే తీసుకోవచ్చు. అంటే యాపిల్ నీకు ఇష్టం అనుకో, ఇంకో యాపిల్ కూడా తీసుకోవచ్చు. సో OnePlus ఇంకో OnePlus తీసుకోవచ్చు. వివో ఇష్టం అనుకో, వివో ఇంకో మోటరోలా అలా తీసుకున్నదే తీసుకోవచ్చు. అప్పుడు ఏంటి మనకి? 5 square, దట్ ఈస్ 25. సో n power r. ఇందులో మనం చూసాం కదా గౌరీ లెటర్స్లో. సో రిపీట్ తీసుకున్న లెటర్ రిపీట్ అయిందంటే మనకి ఏం 25 వచ్చాయి. ఆ 5 ఏంటి? జీజీ, ఓఓ, డబ్ల్యూడబ్ల్యూ, ఆర్ఆర్, ఐఐ. ఇక్కడ కూడా అంతే. సో మిగతా రిపీటెడ్ ఏంటి? 1+1, 1+1+, యాపిల్, మోటరోలా, వివో, నెక్స్ట్ ఒప్పో. ఇలాగ మనం 5 వాడింది మళ్ళీ వాడచ్చు అన్నమాట. సో ఇది మాట. సో అంటే ఈ 2 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటి? మీరు n ఆబ్జెక్ట్స్ తీసుకున్నారు, n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నారు. ఈ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో కొన్ని రిపీట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమణ, లోడత్ర రమణ. మామూలుగా ఇలాంటి రిపీటేషన్ వస్తే అంటే ఇప్పుడు ఏంటి? నాకు RAMANA అలా ఇందులో ఆబ్జెక్ట్స్ అనేవి రిపీట్ అయ్యాయి. ఏ అనేది 3 సార్లు రిపీట్ అయింది. మామూలుగా అది రిపీట్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడు మొత్తం మనం ఎన్ని పెట్టచ్చు? 6 లెటర్స్ నుండి 6 లెటర్స్ వర్డ్స్ మనం ఎన్ని తయారు చేయొచ్చు? 6 లెటర్స్ నుండి 6 లెటర్ వర్డ్స్ ఎన్ని తీయచ్చు? 6 ఫ్యాక్టోరియల్ చేయొచ్చు. 6 ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ మనకి రిపీట్ అయింది కనుక మరి కొన్ని మనం పోవాలి. ఎందుకంటే సో రిపీట్ అయిన ఉంటే మనకి ఖచ్చితంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, RAA తీసుకున్నాం అనుకోండి, EA తీసుకున్నాం. ఇప్పుడు EA తీసుకున్నాం, మళ్ళీ RAA తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంటి? అక్కడ ఒకే వర్డ్ 2 సార్లు తీసుకున్నట్టు. అందుకని ఏం చేయాలంటే ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతాయో ఆ ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ EYE. ఈ లెటర్స్తో మనకు ఫామ్ అయ్యే లెటర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 1 2 3 ఫ్యాక్టోరియల్ ఉంటాయి మొత్తం. అందులో ఎన్ని రిపీట్ అయ్యాయి? 2 ఉన్నాయి కనుక 2 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా మనం n ఆబ్జెక్ట్స్ ఉంటాయి, n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో కొన్ని లెటర్స్ రిపీట్ అయ్యాయి, P1 అని, ఇంకోటి P2 అని కొన్ని రిపీట్ అయ్యాయి, P3 అని కొన్ని రిపీట్ అయితే అప్పుడు మనం ఏం రాస్తామంటే నెంబర్ ఆఫ్ ది పెర్మిటేషన్స్ n ఫ్యాక్టోరియల్ బై P1 ఫ్యాక్టోరియల్ ఇంటూ P2 ఫ్యాక్టోరియల్ ఇంటూ P3 ఫ్యాక్టోరియల్ ఇంటూ అండ్ సో ఆన్. ఎన్ని అయితే రిపీట్ అవుతాయి అన్ని. సో అన్ని నెంబర్ ఆఫ్ ది గ్రూప్స్ రిపీట్ అవుతూ ఈ ఫామ్లో వాడాలి. ఇదేంటి? n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి సమ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకోవడం. సో రిపిటేషన్ ఈజ్ నాన్ అలౌడ్. ఇక్కడ ఒక n ఆబ్జెక్ట్స్ నుండి 6 ఆబ్జెక్ట్స్ తీసుకోవడం. సో ఇక్కడ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఇక్కడ ఏంటి? మనం తీసుకున్న దాంట్లో ఇచ్చిన దాంట్లోనే రిపిటేషన్ ఉంది. ఇక్కడ ఇవి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఈ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్లో మనం తీసుకున్నవి రిపిటేషన్ లేదు,
సో తీసుకున్న రిపిటేషన్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఇచ్చిన ఆబ్జెక్ట్స్ లోనే మనకి రిపిటేషన్ ఉంది. ఇచ్చిన ఆబ్జెక్ట్ లో ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్ లో రిపిటేషన్ లేదు, ఇచ్చిన ఆబ్జెక్ట్ లో రిపిటేషన్ లేదు. కానీ ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్స్ లో రిపిటేషన్ ఉన్నప్పుడు పెర్మిటేషన్స్ ఎలా చేస్తాం అంటే n ఫ్యాక్టరల్ బై, సో ఏవైతే రిపీట్ అవుతాయో దాని p1 ఫ్యాక్టరల్, p2 ఫ్యాక్టరల్, p3 ఫ్యాక్టరల్ అండ్ సో ఆన్ చేస్తున్నాం. ఇది మనకి టోటల్ పెర్మిటేషన్ ఫుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం కాంబినేషన్స్ అంటే ఏంటి, కాంబినేషన్ అనే ఫార్ములాస్ ఇవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు మనం కాంబినేషన్ గురించి నేర్చుకున్నాం. కాంబినేషన్ అంటే ఏంటి, ఓన్లీ సెలెక్షన్, దేర్ ఇస్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్డర్. సో ఇప్పుడు చెప్పాను కదా, సో సెలెక్షన్ మాత్రమే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సో 1+ ఐఫోన్ ఏది ఇచ్చినా పర్లేదు, ఓకేనా. సో 1+ ఇచ్చి ఐఫోన్ ఇచ్చినా పర్లేదు, ఐఫోన్ ఇచ్చి 1+ ఇచ్చినా పర్లేదు, ఏది ఇచ్చినా రెండు నా దగ్గర ఉంటాయి. సో కనుక ఇక్కడ నాకు ఫస్ట్ 1+ ఇవ్వాలి, తర్వాత ఐఫోన్ ఇవ్వాలి, అంటే ఫస్ట్ ఐఫోన్ ఇవ్వాలి, తర్వాత 1+ ఇవ్వాలి అని ఇక్కడ లేదన్నమాట. సో ఏది ఇచ్చినా సరే మన ప్రాబ్లం సెలెక్షన్. సో సెలెక్షన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి కాంబినేషన్ అంటే ఏంటి, n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి r ఆబ్జెక్ట్స్ ని ఎట్ ఏ టైం తీసుకోవడానికి మనం సో సెలెక్షన్ చేయడం ఈజ్ కాల్డ్ కాంబినేషన్. ద సెలెక్షన్ ఆఫ్ r ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ కాంబినేషన్. సింపుల్ చెప్పాలని, the selection of r different objects from n different objects is called combination. సో కాంబినేషన్ కనుక దీన్ని NCR తో డినోట్ చేస్తారు, NCR. సో NCR ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, NPR. సో ఇక్కడ దాన్ని r ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తున్నాం. అంటే ఎందుకు డివైడ్ చేస్తున్నాం సార్ అంటే మన సెలెక్షన్ కొన్ని ఉంటాయి, అరేంజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో కనుక ఈ r ఫ్యాక్టోరియల్ ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, r ఫ్యాక్టోరియల్ ఇంటూ NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, NPR ఆల్రెడీ నేర్చుకున్నాం. సో NPR ఈజ్ ఈక్వల్ టు NCR ఇంటూ r ఫ్యాక్టోరియల్. అంటే ఈ r ఫ్యాక్టోరియల్ NCRతో ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం, అరేంజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి సెలెక్షన్ కన్నా. సో సెలెక్షన్ ఐటమ్స్ కన్నా అరేంజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కనుక r ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేస్తూ వస్తుందన్నమాట. దీన్ని మీకు ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకి NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు ప్రూవ్ చేస్తాం. లెట్ us see. 5 మొబైల్స్ నుండి ఏవైనా 2 మొబైల్స్ని మనం అరేంజ్ చేయడం ఎన్ని విధాలు, మనకి 5 into 4 20. సో 20 టైమ్స్ మనం చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. అయితే ఇప్పుడు మనకి అవే మొబైల్స్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అరేంజ్మెంట్, ఇక్కడ సెలెక్షన్. ఇక్కడ ఏంటి 1+ వివో, 1+ మోటరోలా, 1+ అలా వచ్చి. ఇక్కడ ఏంటి మనకి అలా అవసరం లేదు, మనం ఇందా లేట్ రాసుకున్నాం అదే రాసుకుందాం. యాపిల్, 1+, శాంసంగ్, వివో, మోటరోలా. ఇందాలో ఏం చేసి నేను ఫస్ట్ యాపిల్, 1+, యాపిల్ ఆ రెండు రాస్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, సో సెలెక్షన్ ఇంపార్టెంట్. నాకు 1+ వచ్చి యాపిల్ వచ్చినా పర్లేదు. సో ఈ విధంగా అంటే యాపిల్, 1+, యాపిల్, శాంసంగ్, యాపిల్, వివో, యాపిల్, మోటరోలా అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు 1+తో 1+, శాంసంగ్, 1+, వివో, 1+, మోటరోలా. నెక్స్ట్ ఇప్పుడు శాంసంగ్తో శాంసంగ్, వివో, శాంసంగ్, మోటరోలా. నెక్స్ట్ వివోతో వివో, మోటరోలా. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10 10 వచ్చాయి. అంటే ఏంటి, సగం తగ్గిపోయాయి అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, 5p2 ఈజ్ ఈక్వల్ టు 20. సో 5p2 ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఏం రాయొచ్చు, దీన్ని 10 into 2 రాయొచ్చు. సో 5p2 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏంటి మనకి 5c2 కౌంట్ చేసి ఇప్పుడే 5c2. 2 అంటే ఏం రాయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని నేను ఏం రాస్తానంటే ఇక్కడ 5 బదులు n రాస్తాను, NPR ఈజ్ ఈక్వల్ టు NCR. ఇక్కడ ఏదైతే 2 ఉందో 2 ఫ్యాక్టోరియల్ కనుక ఇక్కడ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ r ఫ్యాక్టోరియల్ ఇట్సే తీసుకొచ్చింది, అప్పుడు ఏమవుద్ది, NCR ఈజ్ ఈక్వల్ టు NPR బై r ఫ్యాక్టోరియల్.
సో ఎన్పిఆర్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ వచ్చు కదా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో దేర్ఫోర్ NCR is equal to n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా. ఒక ఎగ్జాంపుల్తో నేను డెరైవ్ చేస్తాను. అలాగే మనం ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్తో కూడా డెరైవ్ చేయొచ్చు. సో ఫైనల్గా ఏంటంటే మనకి NCR is equal to n factorial by n minus r factorial into r factorial. So combination అంటే is nothing but selection. కాంబినేషన్ అంటే ఏంటి? సెలెక్షన్. సో ఇక్కడ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్. పెర్మిటేషన్లో ఏంటంటే సో అక్కడ మనం అరేంజ్ చేస్తాం, దానికి ఆర్డర్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్రికెట్ టీం తయారు చేయాలి. సో క్రికెట్ టీం తయారు చేయాలంటే సో మా క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు 10th A సెక్షన్లో, B సెక్షన్లో 50 మంది ఉన్నారు, C సెక్షన్లో 50 మంది ఉన్నారు. ఇప్పుడు A సెక్షన్లో 11 మంది నేను సెలెక్షన్ చేస్తాను. సో 11 మందిని ఎవరు ఎలా వచ్చినా పర్లేదు, ఓన్లీ సెలెక్షన్, దట్ ఈస్ ఏ కాంబినేషన్స్ అనమాట. B సెక్షన్లో కూడా సెలెక్షన్ చేస్తాను, C సెక్షన్లో కూడా సెలెక్షన్ చేస్తాను, ఓన్లీ కాంబినేషన్స్ మాత్రమే సెలెక్షన్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ నేను ఆర్డర్కి ఇంపార్టెంట్ ఇవ్వనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో లీడర్ని సెలెక్ట్ చేయాలి. సో లీడర్ని సెలెక్షన్ చేయాలంటే ఓన్లీ ఏంటంటే నేను కాంబినేషన్స్నే వాడతాను, పెర్మిటేషన్ అవసరం లేదు. సో లీడర్ ఎవరున్నా పర్లేదు, సో ఇద్దరిని సెలెక్షన్ చేసుకుంటాను. అయితే ఈ ఫస్ట్ లీడర్, ఈ సెకండ్ లీడర్, అంటే ఈ ఫస్ట్ లీడర్ ఆ సెకండ్ లీడర్, ఎప్పుడు ఫస్ట్ లీడరే ఉంటారని గ్యారంటీ లేదు. అదేవిధంగా గ్రూప్స్ తయారు చేయాలి. సో 5 మెంబర్స్ ఉండాలి. నాకు టీమ్ మెంబర్స్ కావాలి 5 మెంబర్స్, ఒక యాక్టివిటీ కండక్ట్ చేయాలి. సో 5 మెంబర్స్ బాగా చదివిన వాళ్ళు నేను తీసుకుంటాను. ఈ 5 మెంబర్స్ ఎవరన్నా పర్లేదు, అంతేగాని ఫస్ట్ ఈడే ఉండాలి, సెకండ్ ఈడ్ ఉండాలి, థర్డ్ ఈడ్ ఉండాలి అలా నేను రిస్ట్రిక్షన్స్ పెట్టుకోనమాట. ఇలాంటివి మనం ఏంటంటే చూస్ చేసుకున్నా, సెలెక్షన్ చేసుకున్నా, గ్రూప్గా చేసిన, టీమ్గా ఫామ్ చేసిన, ఇలాంటివన్నీ కూడా మనకి కాంబినేషన్స్ కింద వస్తాయి. మిగతావన్నీ కూడా పెర్మిటేషన్స్ కింద వస్తాయి అన్నమాట. అయితే ఈ పెర్మిటేషన్స్ ఈ కాంబినేషన్స్లో ఫార్ములాకి వచ్చేసరికి ఫస్ట్ ఫార్ములా NCR is equal to n factorial by n minus r factorial into r factorial. మరి NC నాట్ చాలా ఇంపార్టెంట్ అండి. NC నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి? n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయకపోవడం. వాడు ఎలాగైతే ఇస్తాడో అదొక అరేంజ్మెంట్, దట్ ఈస్ అరేంజ్మెంట్. సో అది ఒకటే ఉంటుంది అన్నమాట. అదేవిధంగా NC1 ఈజ్ ఈక్వల్ టు n అండి. NC1 ఈజ్ ఈక్వల్ టు n గుర్తుపెట్టుకోండి. అంటే n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నుండి ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడం. ఎన్ని ఉంటాయో అన్ని సెలెక్షన్, అన్ని వేస్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కటి తీసుకోవడం, సామ్సంగ్ రావడం, ఒప్పో రావడం, ఇలాగా 5 రకాలుగా వస్తుంది కనుక n. NC1 ఈజ్ ఈక్వల్ టు n. నెక్స్ట్ NCN ఇది కూడా 1. n ఆబ్జెక్ట్స్ నుండి n ఆబ్జెక్ట్స్ను తీసుకోవడం ఒకటే. అదే అక్కడైతే n ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో 4 వస్తువుల నుండి నేను 4 తీసుకున్నాను అనుకోండి, సో ఫస్ట్ ఇది తీసుకోండి, సెకండ్ ఇది తీసుకోండి, అలాగా 24 వేస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఓన్లీ ఒకటే మాట, NCN ఈజ్ ఈక్వల్ టు n. ఎందుకు? ఇప్పుడు 4 ఫోన్లు ఉన్నాయి, 4 ఫోన్లు నేను తీసుకోవాలి. సో ఆర్డర్ ఎలాగైనా పర్లేదు, సో ముందు ఏదొచ్చినా తర్వాత ఏదొచ్చినా పర్లేదు, అంటే ఒకే ఒక సెలెక్షన్ ఉంటుంది, అంతేగాని మళ్ళీ అక్కడ అరేంజ్మెంట్స్ ఉండవు, ఓన్లీ ఒకటే సెలెక్షన్. కనుక n ఆబ్జెక్ట్స్ నుండి n ఆబ్జెక్ట్స్ తీసుకోవడం ఓన్లీ 1 అనమాట. NCN ఈజ్ ఈక్వల్ టు 1. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, NC నాట్ 1 వచ్చింది, NCN కూడా 1 వచ్చింది. ఈ n నుండి n తీస్తే ఏమొస్తుంది మనకి? n నుండి n తీస్తే 0 వస్తుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు? NCN మైనస్ n రాయొచ్చు. అంటే NC నాట్ ఇస్ ఈక్వల్ టు 1. అంటే ఏదైనా కింద ఉంటే వీటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ రాసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుందన్నమాట. అదే ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు 5C2 10 వచ్చింది కదా, 5C3 చెక్ చేద్దాం. 5C3 అంటే ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ 2 1 జా 2 2 జా. సో 5 ఇంటూ 2, 5 2 జా 10. చూడండి 10 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. అంటే ఏంటి అర్థం? వీటి డిఫరెన్స్ 5కి 2కి డిఫరెన్స్ 3 కనుక ఇక్కడ మనం 3 కూడా రాసుకోవచ్చు. అంటే 5C2 అన్నా 5C3 అన్నా ఒకటే. అదే ఫార్ములాలో రాసుకుంటే NCR అన్నా n మైనస్ r అన్నా ఒకటే. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. NCR ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ r. NCR ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ r. ఇంకొక ఫార్ములా ఉంటుంది, NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 CR. దీని ప్రూఫ్ అవసరం లేదు, ఒకరు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి,
ఖచ్చితంగా నేను ప్రూఫ్ ఇస్తాను. ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n+1 సిఆర్. అంటే ఇక్కడ ఆర్ ఉండి దాని ముందుది మనం కాంబినేషన్ కలిపామనుకోండి, అప్పుడు n+1 సిఆర్ అవుతుంది. n+1 సిఆర్ అవుతుంది. ఇక్కడ NC1 NC0 NC1 NC2 అండ్ సో ఆన్ వీటిని C0 C1 C2 C3 అని కూడా రాయొచ్చు. అది బైనామియల్ థియరీలో మనం యూజ్ చేస్తాం. బైనామియల్ థియరీలో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా మనం ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏవైనా రెండు ఈక్వల్ అనుకోండి, NCA ఈజ్ ఈక్వల్ టు NCB ఈక్వల్ అయింది అనుకోండి. ఎప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి? సో ఈ రెండు ఈక్వల్ కదా, చూడండి 5C2 ఈజ్ ఈక్వల్ టు 5C3 ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కదా. ఎప్పుడు ఈక్వల్ అయ్యాయి? ఈ రెండు కలిపితే మనకి ఈక్వల్ అయ్యాయి. అంటే సో ఇక్కడ ఏంటి మనకి n ఈజ్ ఈక్వల్ టు 2+3, ఇక్కడ ఏంటి 5 ఈజ్ ఈక్వల్ టు 2+3 అయ్యింది, అప్పుడు ఈక్వల్ అయింది. మరి ఇక్కడ కూడా అంతే. అప్పుడు ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి? n ఈజ్ ఈక్వల్ టు A+B అయితే అప్పుడు ఆ రెండు ఈక్వల్ అవుతాయి. ఇది ఒక కేసు. లేదంటే నేను 5C2 ఈజ్ ఈక్వల్ టు 5C2 తీసుకుంటాను, అప్పుడు ఎప్పుడు అవుతాయి? ఈ రెండు ఈక్వల్ అయితేనే అవుద్ది. అంటే A ఈజ్ ఈక్వల్ టు B అయితేనే అవుద్ది. n ఈజ్ ఈక్వల్ టు A+B అయినా లేదంటే A ఈజ్ ఈక్వల్ టు B అయినా సరే మనకి ఏవైనా రెండు కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో కాంబినేషన్స్ ఈక్వల్ అవుతాయి. NCA ఈజ్ ఈక్వల్ టు NCB లేదంటే NCA ఈజ్ ఈక్వల్ టు NCB ఎప్పుడు అవుతుంది అంటే n ఈజ్ ఈక్వల్ టు A+B అని అవుతుంది, లేదంటే A ఈజ్ ఈక్వల్ టు B అని అవుతుంది. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట. సో ఈ విధంగా ఏవైనా రెండు కాంబినేషన్స్ మనకి రెండు కాంబినేషన్స్ NCRలు ఈక్వల్ అయితే n ఈజ్ ఈక్వల్ టు A+B అవుతుంది, అంటే A ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ యొక్క మొత్తం కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీ కనుక నేను చెప్పిన కాన్సెప్ట్ అదైతే ఇది క్లియర్ కాన్సెప్ట్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ సార్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ సార్, సో వెరీ నైస్ ఎక్స్ప్లెయిన్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ టైప్ చేయండి. సో వీటి యొక్క ఎక్సర్సైజ్ కూడా వస్తాయండి. ఇంకా ఈ చాప్టర్ తర్వాత ఇంకే చాప్టర్స్ కావాలి కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.